బండి కొంటే రోడ్డు ట్యాక్స్ కట్టుకోవాలి, బండి మీద ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. బండుంటే పానమాగుతుందా? బండేసుకొని రోడ్డెక్కాలంటే లైసెన్స్ పక్కా, లేదంటే పోలీసోళ్ళు ఫైన్లు కొడుతూనే ఉంటారు. పోలీసోళ్ళ ఫైన్లు కొట్టుడు సంగతి దేవుడెరుగు గాని బండి కొనాలంటే ముందుగాల సర్కారోళ్లకు ఫైన్లు కట్టాల్సి వస్తుంది. అదేందంటారా? కొత్త బండ్లు కొనేటోళ్లకు అదనంగా సుంకాలేస్తుండ్రు. 2 కిలోల బండ్లకు 2000, 4 కిలోల బండ్లకు 5000, లారీల సొంటి పెద్ద బండ్లకు 10,000. ఏందనుకుంటారు? ఇప్పటి సంది కొత్తగా రిజిస్టర్ అయ్యేటి బండ్లకు సర్కారు వసూలు చేసేటి సుంకం. కొత్తగా రిజిస్టర్ చేయించుకునేటి బండ్లకు సుంకాలు పెంచింది తెలంగాణ సర్కారు. ఇది నేనంటున్న మాట కాదుల్లో, అసెంబ్లీలో అయ్యేటి చలికాలం సమావేశాలలో కూడుతూ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిన ముచ్చటే. వన్ టైం కలెక్షన్ కొరకే 2000 రూపీస్, లైట్ మోటార్ వెహికల్స్ కు సంబంధించి 5,000 రూపాయలు, వ్యవసాయానికి పనికొచ్చేటువంటి లేకపోతే ఆటోలకు సంబంధించి వీటికి ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు. బిగ్ వెహికల్స్ అన్నిటి కూడా 10,000 రూపీస్ అట్ పర్చేస్ టైమ్ లో మాత్రం వేసే విధంగా రోడ్ సేఫ్టీ సెస్ కింద. అంటే ఇప్పటి సంది కొత్తగా రోడ్లు ఎక్కేటి బండ్లకు రోడ్డు సేఫ్టీ కింద సుంకాలు వసూలు చేసుడు పక్కా. అయితే ఇది కొత్తగా మన తాన్నే పెట్టిందేం కాదు, మళ్ళా దేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నది. ఇప్పటికే కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో అమలైతుంది కూడా. రోడ్ సేఫ్టీ సుంకం అంటే నెల నెల కట్టాలనేమో, లేకుంటే ఏడాది కోపాలన్నా వసూలు చేస్తారేమో అనుకునేళ్ళు. అదేం ఉండదు. కొత్త బండ్లు కొనుక్కున్నోళ్ళు నెంబర్ కొరకు తొలత రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక్కపాలే కడితే చాలు, పరాకత్తుగా తిరిగొచ్చు అన్నట్టు రోడ్ల మీద. కాకపోతే ట్రాక్టర్లు, ఆటో వంటి బండ్లకేం లేదట మరి ఈ సుంకం. అంటే ఇక ఇప్పటి సంది కొత్త బండ్లు కొనుక్కోవాలనుకునేటోళ్ళు బండిని బట్టి పైకం ఎక్కువ పట్టుకపోవాల్సిందే పోండ్రి.